2 రోజులైంది. ఒక్క కథ గూడా చెప్పలేదు. ఈరోజు ఖచ్చితంగా ఒక కథ చెప్పాల్సిందే. ఈరోజు ఒక పంచతంత్ర కథ చెప్తాను. పంచతంత్ర కథనా? ఎప్పుడో చిన్నప్పుడు విన్నా. చెప్పు చెప్పు. సరే. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది. ఆ సింహానికి ఒక సెక్రటరీ లాగా ఒక నక్క ఉండేది. ఈ నక్క గురించే ఈ స్టోరీ మొత్తం. సో, ఈ నక్క ఏంటి అనంటే నక్కలు వేటాడవన్నమాట. ఇలా సింహాలు, పులులు ఇవేవన్నా వేటాడితే అవి తినంగా మిగిలినవి ఇవి వాటి ఆహారంగా తీసుకుంటాయి. అయితే ఒకరోజు ఈ సింహము వేటాడడానికి ఎళ్తదనమాట. అక్కడ చాలా ఏనుగుల గుంపుంటది. అయితే ఆ ఏనుగుల గుంపు మీద పడ్డానికి ఈ సింహం ఎళ్తది. ఆ ఏనుగుల గుంపులో ఒక పెద్ద ఏనుగుకి చాలా మదం ఎక్కిపోయుంటదనమాట. ఆ మదమెక్కిన ఏనుగు ఫుల్లుగా సింహాన్ని ఎట్లా పడితే అట్లా కొట్టేస్తదనమాట. అసలు బతికినానురా సామి అదే చాలు అనేసి సింహము తిరిగి అట్లా అట్లా నడుచుకుంటూ మెల్లగా దాని గుహ దగ్గరికొస్తది. ఇంకా అది చూసి నక్క అయ్యో! ఇప్పుడెలా నా ఫుడ్డు అని అనుకుంటది. అలానే ఒక వారం గడుస్తది. సింహానికైతే లేసే ఓపిక గూడా ఉండదు. అందులో ఈ వారం నుంచి ఫుడ్డే లేదు గదా! ఫుల్లు నీరసం అయిపోయుంటది. ఇంక నక్క గూడా చూసి చూసి ఈ సింహాన్ని నమ్ముకుంటే ఇట్లా గాదు ఏదో ఒకటి జెయ్యాలి అని సింహం దగ్గరికెళ్తది. అయ్యో రాజా! నేను మీ మీద ఆధారపడున్నాను. నేను పొయ్యి వేటాడలేను. మీరు వేటాడితే మిగిలిందేదో నేను తింటాను. వారమైపోయింది మీరు వేటాడక. నాకు ఫుడ్డే లేదు. నేను నీరసిచ్చిపోతున్నాను. ఇప్పుడేం చేద్దాము అని అంటది. అంటే సింహం చెప్తది, అయ్యో! నా పరిస్థితి అస్సలు బాలేదు. ఇప్పుడెళ్లి నేను ఎవ్వరితో ఫైట్ చేయలేను. ఒక ఐడియా చెప్తాను. నువ్వు ఎళ్లి ఏదన్నా ఒక జంతువుని మన గుహ వరకు తీసుకొని రా. గుహ దగ్గరికి తీసుకొస్తే నా ఓపిక అంతా చేసి ఎలాగో అలాగా నేను ఆ జంతువుని చంపుతాను. అప్పుడు మనిద్దరికీ ఆహారం దొరుకుతది. సో, నువ్విట్లా మన గుహ దగ్గరికి తీసుకొని రా అని చెప్తది. చెప్తే సరే నేను వెళ్లి తీసుకొనొస్తాను. మీరు రెడీగుండండి అని చెప్తది. అలాగే ఈ నక్క దగ్గరున్న ఒక చిన్న ఊరికెళ్తదనమాట. ఎళ్తే అక్కడ చూస్తే ఒక గాడిద మంచిగా చేనులో గడ్డి మేస్తా ఉంటది. మేస్తుంటే పొయ్యి గాడిదని పలకరిస్తది. "ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు?" అని పలకరిస్తది. "ఏం చేస్తున్నానేంటి? నా పరిస్థితి మరీ ఘోరమైపోయింది. నాకసలు తిండే లేదు. నేను తినేది తక్కువ, చేసే పనెక్కువ. నన్ను పెంచుకుంటున్నాడు గదా మా ఓనరు. ఎంత బరువేస్తాడో నా మీద. పచ్చిగడ్డి గూడా బెట్టడు. ఏదో ఇక్కడ, అక్కడ దొరికిన ఎండుగడ్డి అది తిని నేను బతుకుతున్నాను. నీరసించిపోతున్నాను. అసలు బలమే లేదు నా ఒంట్లో" అనంటది. అంటే అవునా! ఇక్కడ ఈ చిన్న, చిన్న పొలాలలో నీకేం దొరుకుతది? నేనుంటా జూడు ఆ పెద్ద అడవిలో. అక్కడ ఎంత గడ్డి దొరుకుతదో అసలు. చాలా పోషక విలువలుంటాయి. ఒక్క వారం రోజులు ఆ గడ్డి తిన్నావంటే ఫుల్ ఎనర్జీ వస్తది నీకు అని జెప్తది. అంటే అయ్యో! నేనా? నేనా అడవికెట్లొస్తాను? అక్కడంతా వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. నేను రాలేను. నా వల్ల గాదు. ఏదన్నా ఒచ్చి నా మీద అటాక్ జేసినా గూడా నేను డిఫెండ్ జేసుకోలేను. ఏదో ఊర్లల్లో ఇట్లా చిన్న చిన్నగా ఈ పనులు జేసుకుంటూ, ఆ బట్టలు మోసుకుంటూ బతికేదాన్ని. నాకసలు అటాకింగ్ స్కిల్సే లేవు. సర్వైవల్ స్కిల్సే లేవు అంటది. అయ్యో! ఏంది ఇంత బిత్తిరోనివున్నావు నువ్వు? నీకంటే ఆడగాడిదలు మేలు. ఇట్లనే మీ ఊర్లో వాళ్ళు ఆడగాడిదలని ఇట్లనే పని చేపిచ్చుకుంటుంటే, అవి విసిగిపోయి 3 ఆడగాడిదలొచ్చాయి అడవిలోకి. మంచిగా అక్కడ దొరికే ఆ గరిక, ఆ గడ్డి బాగా తిని, తిని బాగా బలిసిపోయినయి. అది ఇంకా అవి కూడా వెయిట్ జేస్తున్నాయి. వాటికి తోడు కోసం వెయిట్ జేస్తున్నాయి. నువ్వు గూడా అక్కడికొచ్చి మంచిగా ఆ గడ్డి తిని బలం పెంచుకుంటే, నువ్వు మంచిగా వాటితో జత కట్టొచ్చు. నీకు మంచిగా పార్ట్‌నర్ దొరుకుతారు అంటూనే ఇంగ ఈ గాడిద ఫుల్ ఇమాజిన్ చేసుకుంటది. మంచి ఇంగ నాకు లైఫ్ పార్ట్‌నర్ దొరుకుతదిలే అని ఇమాజిన్ చేసుకుంటది. అసలు దానికి ఆ గాడిద ఎట్లుంటదో గూడా తెలీదు. అసలు నక్కని నమ్మడం జూడు బుద్ధి తక్కువలాగా. సరే నేనొస్తాను నన్ను తీసుకబో అని అంటదనమాట. ఈ నక్క మెల్లగా గాడిదని తీసుకొని మెల్లగా ఆ మాటలు, ఈ మాటలు చెప్పుకుంటా కరెక్ట్‌గా సింహము గుహ దగ్గరికి తీసుకొనొస్తుంటది. సింహానికి అప్పుడే వాసనొస్తదనమాట. నక్క వాసన, గాడిద వాసనొస్తది. వస్తూనే ఇంగ కొంచెం బాగా రెడీ అయ్యి కూర్చొనుంటది. మెల్లగా ఆ గాడిద గుహ దగ్గరికొస్తూనే ఇది మొత్తం ఇట్లా బలం బెట్టి దాని మీద ఇట్లా అటాకింగ్‌కి పోతది. ఈ గాడిద దాన్ని చూసి పరుగో పరుగో ఇంగ మొత్తం అడవంతా ఉరికి, ఉరికి, ఉరికి ఊర్లోకెళ్ళిపోతదనమాట. అప్పుడు నక్కకి ఫుల్లు కోపమొస్తది. ఇంత కష్టపడి నేనొక జంతువుని తీసుకొస్తే నువ్వింత పెద్ద మనిషివి, నీకింత బలముంది. నువ్వొక్కదాన్ని ఒక ఏటెయ్యలేకపోయినావు దాని మీద అంటది. "అరే నాయనా నాకు ఓపిక లేదు సామి. నువ్వు తీసుకొస్తున్నావు అంటే ఇంత తొందరగా తీసుకొస్తావు. నీకింత తొందరగా జంతువు దొరుకుతదని నాకేం తెలుసు. నేనసలు ఓపికనే లేదు. అందులో నేను ప్రిపేర్డ్‌గా లేను. ఈసారి పోయి ఇంకో జంతువుని తీసుకురా. పక్కా ఈసారి నేను చంపేస్తాను. నీకు నాకు ఆహారం దొరుకుతదంటే, ఇంకో దాన్నెందుకు నేను దాన్నే తీసుకొస్తా అంటది. దాన్నెలా తీసుకొస్తావు? ఆల్రెడీ నీ మీద దానికి నమ్మకం పోయింది. మళ్ళెలా తీసుకొస్తావు నువ్వు అంటది. అంటే
"నీవు జూడు నేను తీసుకొస్తా గదా!" అనేసి నక్క పోతది. పోయి మళ్ళీ పొలంలో ఆడ భయపడుకుంటా గాడిదుంటది. ఉంటే ఈ నక్క మళ్ళీ పోతది. "ఏంటట్లా ఉరుక్కుంటొచ్చేసినావు" అనంటది. అంటే, "ఏంటి ఉరుక్కుంటొచ్చేది? అక్కడ చూసినావు గదా! ఏదో పెద్ద మృగం నా మీదికొచ్చేసింది" అంటే, "మృగం గాదది ఆడగాడిద. నిన్ను జూస్తూనే ఇట్లా ఫీలింగ్స్ వచ్చేసినాయి దానికి. నీ మీదకొచ్చేసినాయి అది. నువ్వు ఆ బలం గూడా తట్టుకోలేకపోయినావు. ఇట్లున్నావేంది నువ్వు" అంటే, "అయ్యో! ఆడగాడిదనా? నాకు తెలీదు" అంటే, "అది నీ కోసమే వెయిట్ జేస్తుంది. ఫుల్లు బాధపడుతుంది నువ్వు వెళ్ళిపోయినావనేసి. నిన్ను తీసుకొస్తా అనేసి మళ్ళొచ్చినాను నేను. ఈసారి రా నువ్వు భయపడకు. దాన్ని నమ్ము. అది నీ ఆడగాడిదనే అక్కడ వెయిట్ జేస్తుంది నీ కోసము. రా" అంటది. ఈ గాడిద నిజంగానే అసలు బుర్రలేని గాడిదనమాట. సరే వస్తున్నా పదా అనేసి మళ్ళీ తిక్కదానిలాగా నక్కతో పాటు గుహ దగ్గరికొస్తది. గుహ దగ్గరికొస్తూనే ఈసారి సింహం ఫుల్లు రెడీగుంటది. అది రావడం దాన్ని ఇట్లా ఒక్క ఏటేస్తూనే కరెక్ట్ దాని హార్ట్‌లో దిగుతదనమాట. దిగుతూనే అక్కడనే గాడిద చచ్చిపోతది. ఇంక ఇద్దరు ఫుల్లు హ్యాపీగా ఫీలయితారు. సింహం అంటది, "సరే మంచిగా ఇప్పటికి మనకి వేట దొరికేసింది. నేను బొయ్యి స్నానం జేసొస్తా. ఒక వారం రోజులయిపోతుంది. ఫుల్ అలసిపోయినా. కొంచెం స్నానం జేసొస్తా. వచ్చిన తర్వాత తిందాం. అప్పటి వరకు వేరే జంతువులు రాకుండా చూసుకో" అంటది. సరే అనేసి సింహం ఎళ్ళిపోతది. ఇదేమో దీనికి ఆకలైతుంటది. నోరు ఊరుతుంటది. ఇప్పుడు ఎట్లా అనుకుంటుంటది. మెల్లగా చూసి దాని చెవులు తినేస్తదనమాట. మెత్తగుంటాయి చెవులు తినేస్తది. తర్వాత చూస్తే అది ఇట్లా గుండె మీద సింహం కొట్టింది గదా! అక్కడ మంచి ఇట్లా రక్తము ఇట్లా కారుకుంటా ఫ్రెష్ గుండుంటది. అబ్బా! అనేసి ఇంగ మొత్తం నోరు పెట్టి గుండంతా తినేస్తది. తినేసి మొత్తం మూతి తుడుచుకొని నిలబడుకోనుంటది. సింహం వచ్చి చూస్తది. చూస్తూనే అక్కడ దాని చెవులుండవు, గుండు ఉండదు. ఇదేంటి చెవులు, గుండె తినేసినా చూస్తూనే సింహానికి ఫుల్లు కోపమొస్తది. ఆ! నక్కనడుగుతది. "నీకసలు విశ్వాసం ఉందా? ఇది నా వేట. ఇది నా ఆహారం. అయినా నేను రాజునిక్కడ. నేను ఫస్ట్ తినాలి. నా తర్వాత ఏదైనా మిగిలితే నువ్వు తినాలి. నాకంటే ముందర నువ్వెట్లా తింటావు" అని అంటది. అంటే, "అయ్యో రాజా! నేను తినలేదు. అసలు దీనికి నిజంగానే చెవులు లేవు, గుండె లేదు. చెవులుంటే, గుండె ఉంటే రెండోసారి నేనెళ్ళి ఇట్లా నీకోసం గాడిద వెయిట్ జేస్తుంది అని జెప్తే, దానికి చెవులు, గుండె ఉంటే అదెట్లా నమ్ముతది ఆ మాట? అది నమ్మింది ఆ మాట. ఎందుకంటే దానికి చెవులు లేదు, గుండె లేదు. దానికి పని చేయట్లేదు. అందుకోసమే అది మనల్ని నమ్మి మళ్ళీ రెండోసారొచ్చింది అనంటే, ఓహ్! అవునా! అనేసి ఈ ఈ సింహం గూడా తిక్కదానిలాగా నక్క మాట నమ్ముతది. ఇక్కడ సింహము కంటే నక్క ఎంత తెలివైందో మనం చూడాలనమాట. ఈ పంచతంత్ర కథలంతా ఈ సింహాలు ఇవన్నీ మనకి తెలివి ఎలా ఉంటుంది? నక్క తెలివేంటి? సింహం బలమేంటి? గాడిదకి అంత బలం ఉండి గూడా అంటే ఆ మూటలు మోసే బలం అదంతా ఉన్నా కూడా దానికి బుర్ర లేదు. సింహానికి ఒక గాడిదని, ఏనుగుని పడగొట్టే శక్తున్నా గూడా దానికి బుర్ర లేదు. కానీ ఇలాంటి నక్క జాతి వీళ్ళంతేంటంటే, ఇలాంటి వాళ్ళందరిని మోసం జేసుకుంటూ బతుకుతాయన్నమాట. ఇంగ సింహం గూడా దాని మాట నమ్మేసి, సరే నీకు గూడా ఆకలైతుంది గదా! దా నా పక్కన కూర్చో ఇద్దరం తిందామని, ఇద్దరు మంచిగా గాడిదని తినేస్తారు. సో, కథ కంచికి మనం ఇంటికి. కథ ఎలా ఉంది? పంచతంత్ర కథ. చాలా బావుంది. పంచతంత్ర కథలు విని చాలా రోజులైంది. రేపు కూడా పంచతంత్ర కథే చెప్పుకుందాం. సరే రేపు గూడా ఇంకో కథ చెప్తాను. గుడ్ నైట్.